హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కథా బృందానికి స్వాగతం అండి. కథలోనికి వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సకల పాపాహరణం కార్తీక పురాణ శ్రవణం 25వ అధ్యాయం మీకోసం. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పురాణ కాలక్షేపంలో భాగంగా మహావిష్ణు భక్తుడు ద్వాదశి వ్రతప్రియుడు అంబరీషుని గురించి ఈ కథలో తెలుసుకుందాము. అత్రి అగస్త్య మహామునుల సంవాదములు వివరిస్తూ వశిష్ఠుల వారు జనక మహారాజుతో 25వ రోజు కథ చెప్పటం ప్రారంభించాడు. అంబరీషుని కథను అత్రిముని అగస్త్యునితో ఇంకను ఈ విధంగా చెప్పసాగాడు. దుర్వాస మహర్షిని గురించి, ద్వాదశి వ్రతము గురించి పండితులు అంబరీషునికి వివరిస్తూ, ఓ అంబరీష, పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకు ఇప్పుడు ఇటువంటి విపత్కర పరిస్థితి వచ్చింది. నీ వివేకముతో ఆలోచించి నీకు ఏది మంచిదనిపిస్తే అదే చేయండి. ఇక మాకు సెలవు ఇప్పించండి అని పలుకుతారు. వెళ్లిపోతున్న పండితులతో అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా అభిప్రాయము చెబుతాను, ఆలకించండి. ద్వాదశి నిష్టను విడిచిపెట్టడం కన్నా బ్రాహ్మణుని శాపం పెద్దది కాదు. జలపానము చేయటం వల్ల బ్రాహ్మణుని అవమానపరిచినట్లు కాదు. అంతేకాక ద్వాదశి ఉపవాసం కూడా విడిచిపెట్టినట్లవుతుంది. అప్పుడు దుర్వాసుడు కూడా నన్ను నిందించడు, నా పూర్వ పుణ్యము కూడా నశించదు. కావున నేను నీటిని మాత్రమే తాగి భోజనము దుర్వాస మహర్షి వచ్చిన తర్వాత చేస్తాను అని పండితుల సమక్షంలో జలమును స్వీకరిస్తాడు. సరిగ్గా అంబరీషుడు జలమును స్వీకరిస్తున్న సమయంలోనే దుర్వాస మహర్షి నది స్నానం చేసి తిరిగి వస్తాడు. నీటిని తాగుతున్న అంబరీషుడిని చూసి దుర్వాసుడు ఆగ్రహముతో కళ్ళ వెంట నిప్పులు కురుస్తుండగా, ఓరి మదాంధుడా, నన్ను భోజనానికి రమ్మని పిలిచి నేను రాకుండానే నీవు తింటావా? నీకు ఎంత మదం, ఎంత అహంకారం! అతిథికి అన్నం పెడతానని ఆశపెట్టి అతిథి భోజనం చేయకుండానే భోజనం చేసినవాడు మలభక్షణ చేసినట్లే. అటువంటి నీచుడు మరుసటి జన్మలో పురుగై పొడతాడు. నీవు భోజనానికి బదులు జలమును స్వీకరించావు, అది కూడా భోజనముతో సమానమే. నీవు ఏ నాటికి హరిభక్తుడు కాలేవు. శ్రీహరి బ్రాహ్మణ అవమానము సహింపలేడు. నీవు మహాహరిభక్తుడు అని విర్రవీగుచున్నావు కదా, నీకు ఇదే నా శాపం అని శపించబోయాడు. శపించబోతున్న దుర్వాస మహామునిని చూసి అంబరీషుడు గడగడా వణుకుతూ, స్వామి, నేను ధర్మహీనుడను, నన్ను మన్నించండి. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము, శాంతించండి, నన్ను కాపాడండి అని ఎన్నో విధాలుగా వేడుకున్నప్పటికీ దుర్వాసుడు పట్టరాని ఆగ్రహముతో తన ఎడమ కాలితో అంబరీషుడిని తన్ని, ఓయి పాపి, దోషికి శాపము ఇవ్వకుండా ఉండరాదు. కావున నీవు ఇక్కడ నుంచి రానున్న 10 జన్మలలో అతి నీచమైన జన్మలు ఎత్తుతావు. అవి ఏమనగా, మొదటి జన్మలో చాపగా, 2వ జన్మలో తాబేలుగా, 3వ జన్మలో పందిగా, 4వ జన్మలో సింహముగా, 5వ జన్మలో వామనుడిగా, 6వ జన్మలో క్రూరుడగు బ్రాహ్మణుడిగా, 7వ జన్మలో మూర్ఖుడైన రాజుగా, 8వ జన్మలో రాజ్యము లేని రాజుగా, 9వ జన్మలో పాషాండ మతస్థునిగా, 10వ జన్మలో దయలేని బ్రాహ్మణుడిగా జన్మిస్తావు అని ముందు వెనుక ఆలోచించకుండా శాపాన్ని ఇస్తాడు. ఒకసారి శాపము ఇచ్చి కూడా దుర్వాసుడు ఇంకను కోపము తీరక మరలా శపించపోగా, శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని అదే సమయంలో తన భక్తుడైన అంబరీషునికి ఏ ఆపద రాకూడదని అంబరీషుని హృదయములో ప్రవేశించి, మునివర్య, మీ శాపమును అనుభవిస్తాను అని ప్రాధేయపడినా కూడా దుర్వాసుడు ఇంకను ఆగని కోపముతో మరలా శపించబోగా, ఆ సమయంలో చక్రధారి అయిన శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును దుర్వాసుని శాపము
అంబరీషునికి తగలకుండా అడ్డు పెడతాడు. శ్రీ మహావిష్ణువు విడిచిన సుదర్శన చక్రము కోటి సూర్య ప్రభలతో అగ్ని జ్వాలలు వెదజల్లుతూ దుర్వాసుని పైకి దూసుకు వెళ్లసాగింది. అప్పుడు దుర్వాసుడు ఆ సుదర్శన చక్రము తనను మసి చేస్తుందని భయపడి ప్రాణముపై ఆశతో అక్కడి నుంచి పరిగెత్తెను. మహా తేజస్సుతో సుదర్శన చక్రము కూడా మహర్షిని వెంబడించసాగింది. దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమును ఉన్న అందరు మునులను దేవలోకమునకు వెళ్లి ఇంద్రాది దేవతలను, కైలాసానికి వెళ్లి పరమేశ్వరుడిని, బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మను ఎంత ప్రార్థించినా వారెవ్వరూ కూడా సుదర్శన చక్రమును ఎదిరించగల శక్తి తమకు లేదని తమ నిస్సహాయతను వెల్లడిస్తారు. ఈ విధంగా అంబరీషుని కథను వివరిస్తున్న అగస్త్యాత్రి మహామునుల సంవాదం వివరిస్తూ వశిష్ఠుల వారు 25వ రోజు కథను ముగిస్తారు. ఇది స్కాంద పురాణంలోని కార్తీక మహత్యం 25వ అధ్యాయం సమాప్తం. ఓం నమః శివాయ.